ఆంధ్రాలో గుడ్లవల్లేరులో జరిగిన ఈ ఇన్సిడెంట్ బాగున్నారా ఆంటీ? మీరు ఒక 300 అమ్మాయిల కాలేజ్ చదువుకోవడం కోసం వచ్చిన అమ్మాయిల్ని న్యూడ్ వీడియోలు తీయడం అనేది చిన్న విషయం కాదు. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ఇది పొలిటికల్ గా కొట్టుకునే విషయం కాదు. మీ పార్టీ అంటే మీ పార్టీ అని కొట్టుకునే విషయం కాదు. ఇక్కడ చేద్దామంటావు మరి? ప్లీజ్ మీరు అలా చూడకండి. నేను తట్టుకోలేను. నేను పాలిటిక్స్ మాట్లాడడానికి రాలేదు. ఒక 300 అమ్మాయిల జీవితాలు ఒక వీడియోలో బంధించబడి ఉన్నాయంటే రేపొద్దున వాళ్ళ పెళ్లిళ్ళు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడురా నువ్వు. ఒక కలకత్తాలో ఒక డాక్టర్ చచ్చిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఒక దిశ లాంటి అమ్మాయిలు చచ్చిపోతా ఉంటారు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. ఇంకా అంటే దేశ వ్యాప్తంగా ఇది జరుగుతూనే ఉన్నా ఇంకా పొలిటికల్ గా లాభం పొందడం కోసం వాళ్ళంటే వాళ్ళని 2 మీడియాలుగా విడిపోయి కొట్టుకోవడం ఏంటండి? ఇక్కడ అసలు ప్రతి అమ్మాయి ఈ వీళ్ళకి సపోర్ట్ చేయాలి అండ్ ఆల్సో ప్రతి అబ్బాయి సపోర్ట్ చేయాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మాయిలు ఇలా చంపుకుంటూ పోతే, అమ్మాయిల్ని ఇలా హెరాస్మెంట్ చేసుకుంటూ పోతే ఇంకా అమ్మాయిలు మనకు వద్దా? అదికా ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడు. మన ఇంట్లో ఆడోళ్ళు లేరా? రెస్పెక్ట్ చేసుకోలేమా? ఎన్ని రోజులు ఇలా అలా బాధగా ఉంటుంది. ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? ఎందుకు? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ ముద్దు దగ్గరికి ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా అన్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్ ప్లీజ్. ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలుకుతే వర్షాల కారణంగా ఇలా కవర్లు ఎత్తుకోండి. జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడిని. పోయేసరికే వాలంటీర్ల సైన్యం అక్కడ ముందే ఉండేది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి గడపకు వెళ్లేది. అందుగారు బతుకుని ఉంటే చేతిలో కర్ర వచ్చి కొట్టి కాదండి, మీరు చెయ్యాలంతే.